అమ్మాయి తెల్లగా ఉంటదండి అంటారు. నల్లగా ఉంటే మనిషి కదా ఏంది? అబ్బాయి చాలా తెల్లగా ఉంటాడండి పెళ్లి కొడుకు. రేపు పొద్దున ఆడే పెనం మీదే చెప్పేస్తాడు దరిద్రుడు. తెల్లగా ఉంటాడండి, ఎత్తుగా ఉంటాడండి. అదే పెళ్లి చూసుకోవాల్సింది క్వాలిఫికేషన్. తెల్లగా ఉంటే చాలా, శాడిస్ట్ గాడైనా పర్లేదా? బాగా దిట్టంగా జిమ్ ఆడుతుంటే చాలా, కట్నం కోసం 4 దెబ్బలు కొట్టినా పర్లేదా? నల్లగా ఉంటేనట రేట్ తక్కువట, తెల్లగుంటే రేట్ ఎక్కువట. అబ్బా రేట్ ఎక్కువ తెల్లగుంటే పర్లేదండి, కొంచెం ఓ 1,00,000 ఎక్కువైనా మాట్లాడేయండి సార్ అంటున్నాడట. ఎవడో ఏంటట, ఓ 1,00,000 ఏమైనా ఎక్కువైనా గేదెను కొన్నట్టుంది బేరం అది. 5 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుందంటే, ఓ 1,00,000 ఎక్కువ ఇచ్చినా కొనేద్దామండి, గేదె బాగుంది అన్నట్టు. గేదెల బేరం లాగా పెళ్లి కొడుకుల బేరాలు కూడా ఎలా ఉన్నారు? 1,00,000 ఎక్కువైనా పర్లేదండి, పిల్లాడు బాగున్నాడండి, అజాన్ బాహుళ్లా ఉన్నాడు, ఏదోలా కచ్చి వేసేయండి ఎవరి మీద మార్చేసుకుందామండి తంబూలాలు. తొందరగా మాదనిపించేసుకోవాలి అమ్మాయిని, అయితే మావాడు అనిపించేసుకోవాలట అబ్బాయిని. అలాగే గోతులు పడిపోతుంటారు చాలా మంది. ఈ పై రూపాయలు చూసి ఎందులో పడిపోతారు, వెళ్ళి ఏరుగా గోతులు పడిపోతారు. అమ్మాయి అందంగా ఉందా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, లోపల అందమో దాంతో పని లేదు మనకి. అది మనకు కనబడదు కదా, కానీ అడిగితే తెలుస్తుంది. కొంచెం సీక్రెట్ గా ఎవరినైనా పెట్టుకొని 2-3 రోజులు బైనాక్యులర్లు పెట్టుకొని డిటెక్టివ్ వేసుకుని తిరుగుతా, లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సడన్ గా వెళ్ళిపోయి నీ ఫోన్ ఎలాగే అని అడగాలి అంతే. నీ ఫోన్ పాస్వర్డ్ ది బయటిది అనాలి. నీ ఫోన్ నేనేమనో అన్నాడు అనుకో, అయితే వద్దు పెళ్లి క్యాన్సిల్. మరి అంతే. ఫోన్ ఇవ్వనప్పుడు నువ్వెందుకు నాకు లైఫ్ లో నీకు వాటా ఇస్తున్నాను నేను, నువ్వు నాకు ఫోన్ ఇవ్వని అంటున్నావు, నేను నీకు ఏమిస్తున్నాను? లైఫ్ పార్ట్నర్షిప్. మాట్లా మరి పార్ట్నర్షిప్ అంటే ఇలాగా 10 రూపాయలు చూసి చాలా మంది ఏమైపోతుంటారు, మోసపోతుంటారు.